అనగనగనగనగా ఒక అడవిలో ఒక మేక, ఒక నక్క, కుక్క, గాడిద, ఏనుగు. ఇవి 4 మంచి స్నేహితులు. ఇవి ఎప్పుడూ కూడా ఎవరి జోలికి వెళ్ళవు, ఎవరిపైన అసూయపడవు. కానీ అవి చిన్న జంతువులు కదా. ఏనుగు సైజులో కానీ ఆకారంలో కానీ పెద్దది. అందుకని మిగిలిన 4 జంతువులు ఏనుగు మాట తప్పకుండా వింటాయి. ఏనుగు ఏం చెప్పినా కానీ వాటి మంచి కోసమే చెబుతుందని వాటికి కూడా తెలుసు. అందుకని అవి 4 ఎప్పుడూ ఏనుగు మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాయి. అలాగా ఏనుగు కూడా అన్నీ మంచి మాటలే చెబుతూ ఉంటుంది. అలా ఒకరోజు ఏనుగు వాళ్ళందరితో మాట్లాడుతూ, మిత్రులారా, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. అదేమిటంటే, మీలో ఒక ప్రత్యేకమైన కళ ఒకటి దాగి ఉంటుంది. ఒక్కొక్క వాళ్ళలో ఒక్కొక్కలా ఉంటుంది. అలాగా మీలో ఏ కళ ఉందో మీరు ఆ కళని బయటికి తీసి సాధన చేయండి. అప్పుడు అందరిలో కల్లా మనమే గొప్పగా ఉంటాం అని ఏనుగు మిగిలిన జంతువులకి చెప్పింది. జంతువులన్నీ కూడా ఆలోచనలో పడ్డాయి. వాటికి ఏం చేయాలో, వాటి కళ ఏమిటో అర్థం కాలేదు. అన్నీ ఒకటే ఆలోచనలో పడ్డాయి. అప్పుడు ఏనుగు మళ్ళా, మీరు మీ కళను బయటకు తీయండి, అప్పుడు మనం అందరిలోకి ప్రత్యేకంగా ఉంటాం అని మళ్ళీ చెప్పింది. సరే, రేపు నేను వస్తాను. అప్పుడు మీరు ఏం చేశారు, ఏం ఆలోచించారు నాకు చెప్పండి అంటూ ఏనుగు చెప్పింది. అన్ని జంతువులు కూడా విన్నాయి, అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. గాడిద మాత్రం అక్కడే ఉండి బాగా ఆలోచిస్తూ ఉంది. ఏనుగేమో ఏదో ఒక ప్రత్యేకమైన కళ ఉంది అంటుంది. అదేమిటో నాకు ఏం అర్థం కావటం లేదు. ఏమై ఉంటుంది? మా అమ్మ ఎంతో చక్కగా ఇల్లు కడుతుంది, ఆ కళ నాకు వచ్చి ఉంటుందేమో. సరే, ఒకసారి ప్రయత్నిస్తాను. ఏదైనా కానీ ప్రయత్నిస్తే పోయేదేమీ ఉండదు అని గాడిద ఆలోచించింది. ఒక చక్కనైన ఇల్లు కట్టుకోవాలనుకుంది. అది ఆలోచించిన ప్రకారమే ఎంతో చక్కగా ముద్దుగా ఉండే ఒక చిన్న గుడిసె వేసుకుంది. ఆ గుడిసె చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. దానికి కూడా పూర్తయిన తర్వాత చూసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. రేపు ఏనుగు వచ్చి నా ఇంటిని చూసిందంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ ఉండగానే తన మిత్రుడైన మేక అక్కడికి వచ్చింది. మిత్రమా, ఈ ఇల్లు ఎవరిది అని అడిగింది. నాదే మిత్రమా అని గాడిద చెప్పింది. వావ్, చాలా బాగుంది మిత్రమా నీ ఇల్లు. ఎంత చక్కగా కట్టావు, అసలు ఎంత ముద్దుగా ఉందో. వర్షపు నీరు చుక్క కూడా లోపలికి రాదు. చాలా బాగుంది. ఇంత ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అడిగింది. దానికి గాడిద, నిన్న ఏనుగు మనలో ఉన్న కళను బయటికి తీయమని చెప్పింది కదా, ఒకసారి ఆలోచించాను. నాకు ఈ ఇల్లులు కట్టడం వచ్చో రాదు అని ప్రయత్నించాను. వచ్చింది, బాగానే కట్టుకున్నాను అని గాడిద మేకతో చెప్పింది. నువ్వు సూపర్ మిత్రమా అని మేక అక్కడి నుంచి బయలుదేరి కుక్క దగ్గరకు వచ్చింది. అక్కడ మేక ఏం చూసిందో ఆ విషయాలన్నీ కుక్కతో చెప్పింది. గాడిద ఎంతో చక్కని ఇల్లు కట్టుకుంది, ఆ ఇల్లు చాలా ముద్దుగా ఉంది అని మేక కుక్కతో చెప్పింది. కుక్క విని ఆశ్చర్యపోయింది. నువ్వు కూడా ఎవరైనా కనపడితే చెప్పు మిత్రమా అంటూ మేక కుక్కతో అనేసరికి, అలాగే, మన మిత్రులు ఎవరైనా కనబడితే మన మిత్రులకి నేను తప్పకుండా ఈ విషయం చెబుతాను. అయినా అంత ముద్దుగా కట్టింది ఆ ఇంటిని అని కుక్క మళ్ళా అడిగింది. అవును, చాలా ముద్దుగా ముచ్చటగా ఉంది, నువ్వే చూస్తావుగా అని చెప్పింది. ఆ తర్వాత కుక్క నక్క దగ్గరకు వెళ్ళింది. సేమ్ అదే విషయం చెప్పింది. గాడిద చాలా చక్కనైన ఇల్లు కట్టుకుందట, చాలా బాగుందట అని చెప్పింది. ఆ తర్వాత నక్క ఏనుగు దగ్గరికి వెళ్తూ, ఏనుగు మిత్రమా, ఓ పెద్ద ఏనుగు మిత్రమా, నేను నువ్వు చెప్పావు కదా, ఆ విషయాన్ని గాడిద సీరియస్గా తీసుకుంది.
నిజంగానే ఎంతో చక్కనైన ఇల్లు కట్టింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏనుగు సంతోషంతో అక్కడి నుంచి పరుగులు తీస్తూ అన్ని జంతువులు చెప్పుకుంటూ గాడిద ఎంతో చక్కనైన ఇల్లు కట్టుకుందట, చూడాలనుకునేవాళ్ళు రారండోయ్ అంటూ వేడుకలు చేద్దాం రండి రండి అని అన్ని జంతువులకు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అలా చెప్పుకునే మార్గ మధ్యలో పులి కూడా వింది. పులి విన్నగానే, ఓహో, గాడిద అంత మంచి ఇల్లు కట్టిందా, ఈ అడవికి రాజుని నేను కాబట్టి ఏదైనా ప్రత్యేకమైనది ఉన్నప్పుడు నా దగ్గరే ఉండాలి, అలా కాకుండా చిన్న జంతువుల దగ్గర ఉంటే నాకు విలువ తగ్గిపోదు. ఏదేమైనా కానీ నేను ఇక ఊరుకునేదే లేదు, దానిని నేను ఏదో ఒకటి చేసేస్తాను, దానిని మాయ చేస్తాను, మంత్రమే వేస్తాను, దాన్ని ఏదో ఒకటి చేసి ఆ ఇంటిని నేనే లాక్కుంటాను, ఆ ఇంట్లో నేనే ఉండాలి, ఈ రాజ్యం నాది, ఆ ఇల్లు నాదే అని పులి క్రూరమైన మనసుతోటి ఎంతో దారుణంగా ఆలోచించింది. పాపం కష్టపడి కట్టుకున్న గాడిద ఇంటిని లాక్కోవాలి, ఆ ఇంట్లో తానే ఉండాలి అనుకుంటుంది. గాడిద ఇల్లుకి ఎటువైపు వెళ్ళాలో కొంతమందిని అడిగి తెలుసుకుంది. ఆ ఇంటి వైపుగా ప్రయాణం మొదలుపెట్టింది. ఒకవేళ గాడిద నాకు ఇవ్వను అని నాకు అడ్డం తిరిగితే ఏం చేయాలి అని ముందుగానే ఆలోచించింది. అది అడ్డం తిరగని నిలువుగా తిరగని ఆ గాడిదకు ఎలాగైనా నేనే బుద్ధి చెబుతాను, ఎందుకంటే ఈ అడవికి రాజుని నేను పరిపాలిస్తున్న ప్రజల్లో వాళ్ళు ఉన్నారు, అంచేత ప్రతి ఒక్కళ్ళు నా మాటకు వినాలి, నా మాటకు ఎదురు తిరగకూడదు అని నేను ధైర్యంగా చెబుతాను. అప్పుడు నన్ను చూసి తప్పకుండా భయపడుతుంది ఆ గాడిద. లేదా ఒకసారి గట్టిగా గాండ్రించానంటే చాలు నా మాట వింటుంది అని పులి అనుకుంది. జంతువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఏనుగు, కుక్క, నక్క, మేక అన్నీ గాడిద కట్టుకున్న ఇల్లును చూడటానికి వరుసగా వెళ్ళాయి. అన్ని జంతువులు కూడా గాడిదను తెగ పొగిడేస్తున్నాయి. మిత్రమా, నువ్వు ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఎలా కట్టుకున్నావో మాకు కూడా చెప్పు మిత్రమా, మేము కూడా కట్టుకుంటాము, మేము కూడా ఇలాంటి అందమైన ఇళ్ళల్లో ఉండాలని మాకు కూడా కోరికగానే ఉంది, దయచేసి అది ఎలా కట్టావో మాకు చెప్పు మిత్రమా అంటూ ఎంతగానో బ్రతిమలాడుకున్నాయి. ఎందుకు చెప్పాలి, నేను మీకు కట్టే ఇస్తాను, మీరు నా ప్రాణమిత్రులు అని అంటూ ఉండగానే జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఎందుకంటే పులి అక్కడికి వచ్చేసింది, వాటిని వెళ్ళమని చెప్పింది కాబట్టి. పులి అక్కడికి వచ్చి, ఇంత అందమైన ఇల్లును కట్టావు నా కోసమే కదా అని పులి గాడిదతో అంది. అప్పుడు గాడిద, కాదు మహారాజా, ఇది నా కోసమే కట్టుకున్నాను అంది. ఏదేమైనా సరే, కొత్తది ఏదైనా అది నాకే చెందాలి, ప్రత్యేకమైనది ఏదైనా కానీ నాకే చెందాలి అని పులి గాడిదను అడుగుతుంది. పులి క్రూరమైన జంతువు, దానికి కాదు కూడదు అని అడ్డం తిరిగితే గాడిదను ఏమైనా చేసే సాహసం చేయగలదు పులి, ఎందుకంటే అది ముక్కోపి కూడాను. అందుకని గాడిద తెలివిగా, తీసుకోండి మహారాజా, ఇంతకంటే అందమైన ఇల్లు నాకు వేరే చోట ఉంది, అది ఎవ్వరికీ కనిపించకుండా నేనే దాచిపెట్టాను అని గాడిద అంది. మీరు ఇల్లు తీసుకుంటే నేను ఆ ఇంటికి వెళ్ళిపోతాను అనగానే పులికి ఇంకా అత్యాశ పెరిగింది. లేదు, ఆ కొత్త ఇంటిని నేను చూస్తాను, ఆ కొత్త ఇల్లు నాకు నచ్చిందంటే నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. అప్పుడు గాడిద బాగా దట్టంగా ఉన్న ఒక పొదల దగ్గరికి తీసుకెళ్ళి, మహారాజా, ఈ పొదల చాటుల్లో నేను దాచాను, ఎందుకంటే ఎవ్వరికీ కనిపించకూడదు కదా, అందుకనే నేను దాచిపెట్టాను అని గాడిద అన్నది. పులి అటు తిరగగానే వెంటనే ఒక్క తన్ను తన్నింది. పొదల చాటున ఒక పెద్ద గొయ్యి తీసి ఉంది. ఆ గొయ్యిలో పడిపోయింది పులి. ఇక బయటికి రాలేకపోయింది. గాడిద తన తెలివిని చూసి తానే మెచ్చుకుంది. అబ్బా, పులిని కూడా నేను ఓడించగలిగాను అని గాడిద సంతోషపడిపోయింది. ఇప్పుడు నా ఇల్లు నాకే సొంతం అని
ఎంతగానో సంతోషించింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.